మనకి బాగా నచ్చిన రోజు మన ఇంటికి మనకు చుట్టాలు కానీ, ఫ్రెండ్స్ కానీ, మనకు బాగా నచ్చిన వాళ్ళు వస్తున్నప్పుడైనా, లేకుంటే మన కోసం మనం ఆ రోజుని హ్యాపీగా గడపాలి అని అనుకున్నప్పుడైనా, మనకి మొదటిగా గుర్తొచ్చేది మనకు నచ్చింది వండుకొని తినడం. లేదంటే వేరే వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి నచ్చింది వండి పెట్టడం. తినడంలో వచ్చే ఆనందమే వేరండి. అది కూడా మనకు నచ్చిన రెసిపీని మనం ఆర్డర్ పెట్టుకోనో, లేకుంటే ఇంట్లో టైం కుదిరించుకొని చేసుకొని తింటేనో మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తది ఆ రోజంతా కూడా. అలా ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ అయితే ఆకుకూర పప్పు విత్ పూరి కాంబినేషన్ చాలా బావుంటది. నేనైతే పప్పుని ఈ విధంగా సింపుల్‌గా చేసేస్తానండి. ఆకుకూరలన్నీ కూడా ఇలా వేసేసుకొని వెజిటబుల్స్‌తో పాటు కుక్కర్‌లో ఉడికించేసి, ఉడికిన తర్వాత తాలింపు వేసుకుంటానంతే. ఆకుకూరలు డైరెక్ట్‌గా వండితే తినరు అని అనుకునే వాళ్ళైతే ఇలా పప్పులు ఎక్కువగా వేసుకోండి క్వాంటిటీ. ఎలాగో తీసి పక్కన పెట్టలేం కాబట్టి ఖచ్చితంగా తినేస్తాము. పూరీలు కూడా చేసేటప్పుడు పిండి కలిపి కొద్దిసేపు పక్కనుంచుకొని చేస్తే చాలా బాగా పొంగుతాయి. అలాగే పిండిని కూడా కొద్దిగా సాఫ్ట్‌గానే కలుపుకోవాలండి. పూరీలు, ఆయిల్ అన్‌హెల్తీ అనైతే అనబాకండి. ఎప్పుడో మనకు బాగా నచ్చింది 2 నెలలకోసారి తింటే తప్పేముంది చెప్పండి. తినడం కోసమే కదా మనం ఇంత కష్టపడేది.